నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు రథసారథి. అపరిమితమైన అధికారాలు ఆయన చేతిలో ఉన్నాయి. అయినా ఆయన మాట ఎవరు వినడం లేదు. టీడీపీ నాయకులు, కార్యకర్తల మీటింగుల్లో స్వయంగా చంద్రబాబు తన ఆవేదన, ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తాజాగా చాలామంది ఎమ్మెల్యేలు సొంత బలంతో గెలిచామని అనుకుంటున్నారని బాబు అన్నారు. అంత సీన్ లేదని, పార్టీ అండతో గెలిచామని గుర్తుంచుకోవాలని ఆయన హితవు చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు చేయి దాటిపోయారని, పోతున్నారని ఆయన మాటలు చెబుతున్నాయి. ఇదే జగన్ విషయానికి వెళ్దాం. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 11 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలుపొందింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని దయనీయ స్థితి. జగన్ చేతిలో ఎలాంటి అధికారం లేదు. భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియదు. నిజానికి ఈ పార్టీకి వైసీపీ రాజకీయంగా ఉనికి లేకుండా పోవాల్సింది. అదేంటో గాని ఎమ్మెల్యేల బలం లేదన్న మాటే గాని ఇప్పటికీ వైసీపీ బలమైన పార్టీగా ప్రధానంగా టీడీపీ భావిస్తూ రాజకీయంగా వణికిపోతోంది. అధికారాన్ని మార్చాలని అనుకోవద్దని సీఎం చంద్రబాబు వైసీపీని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు బహిరంగంగా విన్నవించుకుంటున్నారు. వైసీపీ అంటే ఏమోలో చంద్రబాబుకు భయముందని ఆయన మాటలే చెబుతున్నాయి. 164 సీట్లున్న కూటమికి సారథ్యం వహిస్తున్న చంద్రబాబులో భయాన్ని చూడొచ్చు. అలాగే పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఆయన మాట వినకపోవడాన్ని గుర్తించొచ్చు. కానీ వైఎస్ జగన్ మాటే శిలాశాసనం. జగన్ గీత గీస్తే దాటేందుకు ఏ ఒక్క వైసీపీ నాయకుడు సాహసించరు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ అధినేత ఇప్పటికీ అత్యంత శక్తివంతమైన అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కొంతమంది ఆ పార్టీని వీడారు. ఆ తర్వాత వైసీపీ నుంచి కూటమి వైపు పెద్దగా వెళ్లిన దాఖలాలు లేవు. వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా వైసీపీ నాయకులెవరూ మాట్లాడడానికి సాహసించరు. అలాగే పార్టీలో గొడవలు, బజారుకెక్కి తిట్టుకోవడాలు అస్సలు కనిపించవు. తిరువూరు రాజకీయాల్లో మీ అందరికన్నా జూనియర్, నేను నాకన్నా సీనియర్లు అందరూ. బొమ్మసాని మహేష్ గారు చెప్పారు నాకు. బొమ్మసాని మహేష్ గారు తిరువూరు పట్టణానికి 11 సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆయన్ని ఎన్నుకునేటప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుని పంపించి పోటీ జరిగి ఎన్నుకున్నారు. కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచారు. ఇప్పుడు ఏమైంది? ఎంపీ గారి ఆఫీసులో కూర్చొని కమిటీని రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి, నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీసులో మూల్పూర్ కిషోర్, తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెప్దాము. 24వ తారీఖున బయలుదేరు. దేవనేని అవినాష్ దగ్గర, మధ్యాహ్నం పేరు నాని దగ్గర, సాయంత్రం కేసినేని నాని దగ్గర, రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ని కాదు. నేను నిఖార్సైన తెలుగుదేశం నాయకుడిని, నిఖార్సైన తెలుగుదేశం కార్యకర్తని. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంతు చూస్తాం. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యే నాయకుడిని కాదు. నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు. నా జేబులో డబ్బులు పోతాయని దానికే ఉంటాను. కానీ నేను 4 సంవత్సరాల నుంచి తిరువూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా. నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక 5 లక్షలు 10 లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెప్తున్నాను ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది, పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. ఇదంతా వైఎస్ జగన్ కు పార్టీపై అపారమైన పట్టును సూచిస్తున్నాయి. పార్టీని ధిక్కరిస్తే అదే వైసీపీలో చివరి రోజు. వ్యక్తుల కంటే పార్టీనే సుప్రీం అని వైఎస్ జగన్ తన చర్యల ద్వారా స్పష్టమైన హెచ్చరికల్ని, సంకేతాల్ని పంపారు. అందుకే వైసీపీలో తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు చాలా తక్కువ. లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు. మీ అందరూ గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నా. లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు. యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో, ఈ సూపర్ 6లు, సూపర్ 7లు ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలు అయినప్పుడు, వీళ్ళ మోసాల నుంచి అది కోపమైనప్పుడు ప్రజల్లోకి, ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తుంది. ఎవరైనా కూడా అధికార పార్టీ లేక ఎవరైనా కూడా ఒకరో ఇద్దరో పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళ గ్రహపాటని.
ఇదే టీడీపీ విషయానికొస్తే కడప మొదలుకొని శ్రీకాకుళం వరకు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు, పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కానీ ఎక్కడా క్రమశిక్షణా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించావు. అందుకే పార్టీలో విభేదాలు, కుమ్ములాటలు పెరగడమే తప్ప తగ్గేదేలే అని నాయకులు తమ చర్యల ద్వారా చెప్తున్నారు. మీరు కానీ నేను కానీ కొంచెం క్రమశిక్షణ, ఆలోచన విధానాలు డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఇంట్లో ఉండి మీ ఆలోచనలు అమలు చేస్తే ఏం బాధ ఉండదు. ఈరోజు ఏ పరిస్థితి ఉంటుందంటే లాస్ట్ మైల్లో ఉండే గవర్నమెంట్లో ఒక చిన్న ఉద్యోగి తప్పు చేస్తే సీఎం మీద పడుతుంది. అదే మాదిరిగా ఎన్డీఏలో ఉండే ఏ కార్యకర్త తప్పు చేసినా అది చీఫ్ మినిస్టర్ పడుతుంది, ఇటు పార్టీకి ఇటు గవర్నమెంట్కి. అంటే ఈ విషయం మీరు ఒక్క విషయం మీరు చూస్తే, ఒక వ్యక్తి తిట్టినా కూడా లేకుంటే మీ ప్రవర్తన కూడా పార్టీకి నష్టం జరుగుతుంది. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ రెండూ ఉంటాయి. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు రాజకీయ అనుభవం అంత వయసున్న వైఎస్ జగన్ పార్టీపై పట్టు కలిగి ఉన్నారు. కానీ చంద్రబాబే టీడీపీలో కుమ్ములాటల్ని కట్టడి చేయలేక క్రమశిక్షణా కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇదే జగన్, చంద్రబాబుకు వాళ్ల పార్టీలపై పట్టును తెలియజేస్తోంది. చంద్రబాబుతో పోల్చితే పార్టీపై పట్టు విషయంలో జగన్కే ఎక్కువ మార్కులు. చంద్రబాబు మొహమాటం, భయం టీడీపీలో నెమ్మదిగా పట్టు సన్నగిలేలా చేస్తున్నాయి. కానీ జగన్ నిర్మోహమాటం, ధైర్యం వైసీపీలో తిరుగులేని పట్టుండేలా చేశాయి. ఎంతటి వారైనా జగన్ మాట వినేవరకే, లేదంటే వైసీపీలో మనుగడ ఉండదు. టీడీపీలో భిన్నమైన పరిస్థితి. ఇందుకు కేసినేని చిన్ని, కొలికిపూడి శ్రీనివాసరావు ఉదంతమే నిలువెత్తు నిదర్శనం. కారణాలేవైనా టీడీపీలోనూ ప్రభుత్వంలోనూ సీఎం బాబు పట్టు సడలిందన్నది నిజం.